సో వెల్కమ్ బ్యాక్ టు ప్రాంక్ బైస్. సో ఈరోజు టాపిక్ కదండి గ్యాస్. నేను చాలా ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నానంటే ఒక విషయం ఉంది. అండ్ ఆ విషయం ఏదంటే మీరు చెప్తే మీరు ఖచ్చితంగా అండ్ హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఇంకోటి ఒక బ్యాడ్ న్యూస్ ఉంది, ఓకేనా? ఆ బ్యాడ్ న్యూస్ ఉంది, గుడ్ న్యూస్ ఉంది. నాకైతే దీంట్లో రెండు ఒకేలా ఉన్నాయి, కానీ సో అది ఎలా అంటే లైక్ చాలా హార్ట్ టచింగ్. మనమైతే చెప్తే మైండ్ పోద్ది, ఓకేనా? వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి, మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఓకేనా? అండ్ విషయం ఏదైతే టాపిక్ లోకి అయితే మనం వెళ్ళిపోదాం. అండ్ వెళ్ళిపోయే ముందు అయితే చిన్న మళ్ళీ మీకు గుర్తుండదు, టాపిక్ లోనే ఉంటాం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ విషయం ఏదంటే గైస్, అండ్ మనమైతే నేను చెప్పా కదా లాస్ట్ టైం, వీడియో చూసే ఉంటారు, వీడియో ఇక్కడ వెళ్తున్నా చూడండి, లాస్ట్ టైం వీడియో చూసి ఉంటారు. అది దాంట్లో ఏదో సంథింగ్ ఏదో క్లిచ్ వచ్చింది, లైవ్ యాక్టివేట్ కాలే అనేసి. సో నెమ్మదిగా అవుద్ది అనుకుని సెకండ్ ఛానల్ క్రియేట్ చేశాం కదా, అప్లోడ్ చేయండి గైస్. సో దాంట్లో అయితే మంచిగా వీడియో పెడతా అనేసి అది అదే ప్రాంక్ బాయ్స్ అభి 7 అనేసి. సో అలా ఆ అకౌంట్ ఉండే, అర్థమవుతుందా? ఆ అకౌంట్ అయితే ఉండే, ఆ అకౌంట్ లో ఏంటంటే ఆ అకౌంట్ లో నార్మల్ గానే వస్తుంది, దానివల్ల క్లిచ్ అయింది కాబట్టి మనకి అదో మైండ్ పని చేయాల. ఆల్రెడీ లైవ్ పెట్టా, అది ఎప్పుడంటే 2 days బ్యాక్, అంటే వీడియో తీయాలి, కొంచెం టైం లేదు కాబట్టి సో అలా అనేది తీయలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది ఏంటంటే విషయం అయితే, సో నైట్ అంటే 2 days బ్యాక్ కదా, అంటే ప్రస్తుతానికి ఈరోజు లాస్ట్ డే, నెక్స్ట్ డే అని చెప్పుకోండి, ఓకేనా? ఈరోజు నైట్, ఓకేనా? మీరు మళ్ళీ అది కన్ఫ్యూజ్ అవ్వమాకండి, ఈరోజు నైట్ నాకు తెలుసు కదా, ఈరోజు ఇప్పుడు నైట్ అనుకోండి. నైట్ ఏంటంటే నేను అలా చూసుకుంటా స్క్రోల్ చేసుకుంటా ఉండే, సడన్ గా అలా వీడియో తీద్దాం అనేసి సో వచ్చేసి అప్లోడింగ్ లో లాస్ట్ టైం వీడియోది వాళ్ళ గురించి తీసా కదా, ఇద్దరు బుడ్డు సంథింగ్ నెక్లెస్ వాళ్ళ గురించి. సో అలా వచ్చేసి లైవ్ మీద యాక్టివేట్ చేశా. ఆ స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ పెడతా మీకు, ఓకేనా? స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ పెడతా. ఆ స్క్రీన్ షాట్ లో ఏం కనవచ్చింది తెలుసా, అది 24 hours లో రెడీ అవుద్ది మీ లైవ్, అంతవరకు ఎక్స్ప్లోర్ చేయండి. సో అలా అంటే ఎలా అంటే ఎక్స్ప్లోర్ చేయండి, ఏమన్నా వాళ్ళ గురించి కొంచెం మంచిగా వస్తుంది, లైవ్ ఎలా చేయొచ్చు అని ఒక న్యూస్ అయితే ఉంటదనే. సో అలా అన్నమాట. సో అలా చెప్పేదేమో అప్పుడు మైండ్ పోయింది. దాని గురించి టాపిక్ గూగుల్, చాట్ జిపిటి, ప్రతి A to Z ప్రతి ఒక్కటి అడిగా, చాలా కొన్ని కోర్సెస్ నేర్చుకున్నా, చాలా ఎలా లైవ్ మీద కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, సో A to Z అయితే ఫస్ట్ ఆఫ్ అన్ని నేర్చుకున్నా. అది ఇచ్చేసి విషయం ఏదంటే, అలాగే అది ఏంటంటే ఆ రోజు అయిపోతానే మార్నింగ్ నుంచి క్లిక్ చేస్తున్నాను, వస్తుంది రాదా, 24 hours లో వస్తుంది అన్నాడు. అలా ఏంటంటే వస్తుందా రాదా అని ప్రతి ఒక్క ఈ అవర్కి గంటకి నేను చూసుకున్నా అన్న, రాట్లా. సో అది కూడా క్లిచ్ అవుద్దిలే అని లైట్ తీసుకున్నాను. వచ్చిన వాళ్ళకే చాలా హ్యాపీగా ఉండే. అది వస్తున్న ఆ సెకండ్ నైటే నేను ఏం చేశానంటే అది ఎలా అంటే అట్లే పెట్టేసిన అనమాట, లైవ్ వచ్చింది. అది చెప్పాలంటే కూడా ఇప్పుడు అంత హ్యాపీగా అనిపిస్తుంది. సో అది ఎలా అంటే అట్లా వచ్చేసింది, లైవ్ చెయ్యాలి అని. ఫైనల్లీ రీచ్ అయిపోయా. అప్పుడు ప్రతి అరుపు నా సైకో లెక్క ప్రే చేసిన నేను, లిటరల్. ఇప్పటికీ ఇది హర్ష వాళ్ళకి తెలియదు. సో అది అలా అనమాట. అండ్ అది ఎలా అంటే చాలా హార్ట్ఫుల్ గా అనిపించింది, చాలా బాధగా అనిపించింది. అది ఎలా అంటే ఒక బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, సారీ గైస్ అది. సో బై మిస్టేక్ లో అందరూ బాగోదు అంటారు, మన కోసం ప్రైవసీ ఎవరు, ఓకేనా? అండ్ చాలా హార్ట్ఫుల్ గా అనిపించేసింది అనమాట. సో ఇప్పుడు మన టార్గెట్ అయితే ఫైనల్లీ రీచ్ అయింది, ఇంకా చాలా ఉంది బట్ కొంచెం రీచ్ అయింది, కొంచెం హార్ట్ఫుల్ గా చాలా బాగా అనిపించేసింది అనమాట. సో చాలా బాధ వేసింది. అలాగే ఇంకా చాలు అంటే లైవ్ స్ట్రీమ్, ఎందుకంటే గణపతి పండగ అనేసి సో నేను రీచ్ అవ్వలేను. ఇది అది ఉండదు కదా మన అభి అది ఛానల్, సారీ ప్రాంక్ బాయ్స్ అభి 7 ఉందా, దాంట్లో రీచ్ అవ్వలేనేమో అని చాలా కష్టపడ్డా. రీచ్ అవ్వలేను అనుకుని కేరింగ్, అసలు దేవుడు నాకేందంటే ఫ్యామిలీ సపోర్ట్ లేదు, బయట ఫ్రెండ్స్ ఏది లేదు సపోర్ట్, కనిష్టం దేవుడి సపోర్ట్ అన్నా ఉందంటే అస్సలు లేకుండా ఉండే. కానీ ఫైనల్లీ ఒక చిన్న థింగ్ చేశాడు, సో దానివల్ల కుదిరింది, ఓకేనా? అండ్ అంతే, ఇంకేం చెప్పాల్సిన విషయం లేదు. ఇది ఇంకో విషయం ఏదంటే గైస్, ఆగస్టు 16th
తెలుసు కదా, 15th కాదు 16th వీడియో తీలే. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు హర్ష. సో మీకు వీడియో చూశారు కదా, దానివల్ల అనమాట. సో 16th ఏంటి బ్రో స్పెషల్ డే లే కదా బ్రో అనుకుంటారు. లాస్ట్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ నా గేమింగ్ ఛానల్ పెట్టే కదా, సో ఆ దాంట్లో అందరికి ఇవేవే ఇచ్చా అనమాట. రీడింగ్ కోడ్స్ 100 రూపీస్, ఒకసారి 500, ఒకసారి 1000 వరకు కూడా వెళ్ళా. 1K కూడా నేను 1000 రూపాయలు, 500, 100 ఈ అంత డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాను అనమాట ఆ రోజు 16th. అంటే మీకు తెలియదు కదా, తెలియని వాళ్ళకి నేను చెప్తాను చూడండి. ఆ రోజు నా బర్త్డే, ఓకేనా. ఆ రోజు హర్ష, ఆకాష్ వీడియో లేదు కదా బ్రో అంటే చెప్తా, వెయిట్ చేయండి. ఆ రోజు వీడియో ఎందుకు లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు హర్ష వస్తాడు అనుకున్నా, రాలే. ఆకాష్ వీళ్ళన్నా వస్తారు అనుకున్నా, ఎవ్వరు రాలే. లిటరల్లీ చెప్తాను ఎంత బాధ వేసిందంటే వాళ్ళ కోసమని నాకాడ మరీ అరేంజ్ అయ్యింది కేక్ తెచ్చుకున్న. ఆ రోజు ఏమనుకున్నా హెల్ప్ చేద్దాం అనుకున్నా, అది హెల్ప్ చేద్దాం అనుకున్నా. వీళ్ళు కేక్ నైట్, ఆ రోజు నైటే నేనేమన్నా తెలుసా, అరే రేపు నాకు బర్త్డే కదా, నీకు ఏం గిఫ్ట్ అంటే ఏ గిఫ్ట్ లేదు, ఇది ఏదో ఇస్తా అన్నారు. సో నేను కూడా లైట్ అనమాట, జస్ట్ లైట్. వాళ్ళు ఇస్తారో లేదో అంటే పూర్తిగా లేదు, వారు ఇయ్యర్ అని నాకు తెలుసు. కానీ నేను ఒక చిన్న థింగ్, అది బ్యాడ్ న్యూస్ గురించి చెప్తున్నా. అది చెప్తా హార్ట్ పక్క బాధగా అనిపిస్తుంది. సో చెప్పాల్సిన విషయం ఏదంటే గైస్, ఆ రోజు వీడియో ఎందుకు లేదంటే ఎవ్వరూ లేరు, ఒక్కనే ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే అంతకుముందు గేమింగ్ ఛానల్ ఉన్నాయి కదా, సో అలా క్రికెట్ పోతా, సో అలా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరంటే ఒక నేమ్స్ చెప్పకూడదు, బట్ వాళ్ళ ప్రైవసీ. కానీ నేను చెప్తా, వాళ్ళ ఫేస్ చూపిను కదా, పేరు నేమ్స్ అయితే చెప్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి చరణ్ సాయి అనమాట. సో సెకండ్ వచ్చేసి జాషువా. వీళ్ళిద్దరితోనే నేను వెళ్ళా అనమాట. సో వీళ్ళతో లాస్ట్ టైం కూడా 3 years, ఓకేనా, బ్యాక్ టు బ్యాక్ నేను వీళ్ళతోనే పార్టీ చేసుకుంటా. ఇక వీళ్ళకి కనీసం వాళ్ళు ఎవరు లేరు, కనీసం వీళ్ళు వచ్చినారు కదా వీళ్ళ కోసం అనేసి. సో కేక్ కటింగ్ కని పోతే ఆడ కేక్స్ లేవు, అర్థం కాక పీసెస్ తీసుకున్నాం. 5 pieces లో అలా చేసుకొని అలా చిన్న చిన్నగా, సో ఎవరు లేరు కదా అనేసి సో అట్లా తీసుకున్నా అనమాట. నా గిఫ్ట్ ఎవరు ఇచ్చిందంటే బాగున్న వాళ్ళు అయితే ఇచ్చారు గైస్. సో అది హార్ట్ఫుల్ గా ఉంది. సో వాళ్ళు ఎంతవరకు ఎవరు తెలియదంట అదే. సో అది నాకు ఇవ్వాలనుకున్నాను, లవ్ యూ అన్న. అండ్ మీకు కూడా చాలా హార్ట్ఫుల్ గా అనిపించింది. అదే నా లైఫ్ లో నా ఫస్ట్ గిఫ్ట్ అంటే అదే గైస్. చెప్పకూడదు, చాలా ఆనందంగా ఉంది. ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. సారీ, రేపు నా స్పెషల్ డే ఉందని నాకు తెలుసు. వాడి బర్త్డే రేపు ఉంది, August 22 అయితే వాడి బర్త్డే ఉంది గైస్, ఓకేనా. నేను అనుకున్నా వాడి బర్త్డే ఉంది అనేసి. సో మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం వాడికి. మన బర్త్డే కనీసం మన బర్త్డే అన్న బాగా గ్రాండ్ గా చేద్దాం, వాళ్ళ అమ్మ వాళ్ళు చేయరు. నాకు కూడా తెలియదు చేస్తారు లేదో, కానీ నా పరంగా అయితే నేను ఒక మంచి ఫ్రెండ్ కదా. అది ఎలా అంటే మంచిగా చేద్దాం అనుకున్నా. వాడేమో అది వీడియోలోకి రాలా. ఇప్పటికి 6 days అవుతుంది, దగ్గరగా 6 రోజుల నుంచి వాడు వీడియోలోకి రాలా, నాతో ఏం మాట్లాడలా. అర్థమవుతుంది, ఆ వీడియో పెట్టిన నుంచి 6 రోజుల నుంచి ఏం మాట్లాడాలా, వీడియోకి రారా అని ఒక్క అడగలే. వాని బర్త్డే నెక్స్ట్ రేపు కదా, 22 కదా ఆగస్టు, ఈరోజు 21 వచ్చేసి వాళ్ళు రేపు వీడియో కనేసి సో అలా వచ్చి మాట్లాడినాడు. నేనేం మళ్ళీ ఆఖరికి ఇప్పుడు ఇది మధ్యాహ్నం వచ్చి ఆఫ్టర్నూన్ వచ్చేసి సో ఎలా అంటే అరే వీడియో తీద్దాం దారా అన్నాడు. అరే నేను రాలేను, నేను బట్టలు బాగాలేదు, సో ఆ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి అలా పంపించేసిన అనమాట. సరేరా నైట్ దిద్దాం, మళ్ళీ సాయంత్రం దిద్దాంలే ఈవినింగ్ అన్నాడు. నేనన్నా దానికి అడుగు సరే అన్నాడు. సరే అనేసి పోతుంటే మీరు వస్తారు రా ఒక మాట అడగండి. సో నేను వాళ్ళ మీద పూర్తిగా అసలు లేదు, అసలు తాడు కూడా నా గోల్ మీద నేను రన్ అవుతున్నా ఇప్పుడు. ఒకప్పుడులాగా లేను ఇప్పుడు. నేను అందరినీ బతమాడుకుంటా ప్లీజ్ రా అని లేదు, ఇక నా గోల్ మీద నేను పరిగెడతాను ఇప్పుడు అన్నాడు. సో అది కూడా మీరు కామెంట్ చేయండి. సో మంచి పాట ఇద్దాం అనుకున్నా, కానీ వద్దు అనిపిస్తుంది, ఎలా అర్థం కావట్లేదు నాకు. వాడు నా మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ నేను వాడికి అంత ఇంపార్టెన్స్ సో మీకు చెప్పాలంటే బాగుండదు. సో మీరు అర్థం చేసుకోండి. వాడి అందరికీ నేను చాలా దగ్గర అవుదాం అనుకుంటా, బట్ వాళ్ళే దూరం అవుతారు. బట్ ఎవ్రీథింగ్
అంతే గైస్. ఇంకా ఒక విషయంలో చెప్పాలంటే అండ్ లైవ్ అయితే యాక్టివేట్ అయింది, చాలా ఆనందంగా ఉంది. ఒక పక్క బాధలో కూడా ఆనందం, నాకు రెండు కలిసి వస్తున్నాయి. అసలు ఏదో అర్థం కావట్లేదు. 40% అలా వస్తుంది. ఏం చెప్పాలి, ఒక పక్క ఏడ్చాలో ఎట్లా, ఆనందపడాలో తెలియట్లా. ఓకే, ఫైనలీ రీచ్డ్. మీరు అనుకున్నట్లే ఇంకొక 90 సబ్స్క్రైబర్స్ అయినారు ఇప్పుడు మనకి. ఓకేనా, అండ్ ఒక 100 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాం గైస్. ప్లీజ్ సపోర్ట్ చేసుకోండి. లవ్ యూ ఆల్, అందరికీ లవ్ యూ ఆల్ గైస్. ఓకేనా, అండ్ 100 కి రీచ్ అవ్వాలి. పర్ఫార్మెన్స్ ఉంది గణపతి పండగకి. మన పర్ఫార్మెన్స్ కి చాలా ఫ్లిప్స్ కొడుతున్నా, బాగా బాడీ అంతా పెయిన్. బాగా నా వర్క్ అయితే నేను చేస్తున్నా అది, బట్ అది మీ ఒపీనియన్. అది అది చాలా బయట వర్క్ చేసుకుంటా ఎడిటింగ్ తో. సో ఇది కంటెంట్ అవన్నీ ఫుల్ చాలా బాగా అనిపిస్తాయి. అయినా కానీ నేర్చుకుంటాను పర్ఫార్మెన్స్ కోసం. అంత బెటర్ గా ఇస్తాను, నా పరంగా అయితే నేను ఇస్తా. ఓకే గైస్, అండ్ సో బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్, బాయ్.